హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఈరోజు మేము ఎందుకు తేయబోతున్నాను నెత్తళ్ళు కూర. సో ఆంధ్ర స్టైల్లో ఎలా వండాలో ఈరోజు మీకు చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, రండి చూసేద్దాం. ఉండటానికి 2 ఉల్లిపాయలు తీసుకోవాలి. సో చిన్న ఉల్లిపాయలు అయితే 3, పెద్దవి అయితే 2 సరిపోతాయి. సో ఉల్లిపాయలు కోసే ముందు 2 నిమిషాలు నీటిలో నానబెట్టుకుంటే మనకి తొక్క కూడా సులభంగా వచ్చేస్తుంది. అండ్ కళ్ళల్లో నుంచి నీళ్ళు కూడా రావటం కొంతవరకు ఆపుతుంది. ఇలా తీసుకున్న ఉల్లిపాయని 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. అందులో ఒక భాగాన్ని అడ్డంగా 3 కట్లు, నిలువుగా ఇలా దగ్గరలో కట్ చేసుకుంటే మనకు ఆనియన్ అనేది చిన్నగా ఫైన్ షాప్గా వస్తుంది. ఈసారి ఆనియన్ ఎవరైనా కట్ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని బౌల్లో సైడ్కి పెట్టుకోవాలి. ఆ తర్వాత పెద్ద సైజులో ఉన్న 2 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. చిన్న సైజులో ఉన్న మిరపకాయలు అయితే ఒక 3 నుంచి 4 వరకు తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కోసుకొని ఒక సైడ్కి పెట్టుకుందాం బౌల్లో. తర్వాత మనం సెమీ గ్రేవీ కోసం ఎర్రటి గుండ్రని 2 టమాటా పళ్ళను తీసుకుందాం. నేనైతే మీడియం సైజులో ఉన్న టమాటా పళ్ళను తీసుకున్నా. ఆ టమాటాలకు క్రింద వైపున కత్తితో 2 ఘాట్లు పెట్టుకొని మరుగుతున్న నీటిలో వేసి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించాలి. ఘాట్లు పెట్టి టమాటాలు కానీ ఉడికించినట్లయితే మనకి ఉడికిన తర్వాత టమాటా యొక్క స్కిన్ అనేది చాలా సులభంగా తీసేయచ్చు. ఇలా ఉడికిన తర్వాత టమాటాలను వేడి నీళ్ళ నుంచి తీసి చల్లని నీళ్ళు ఇందులో వేసి ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇలా చేస్తే టమాటా లోపల నుంచి ఉడకడం అనేది ఆగుతుంది. ఇలా ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ వేసి కూడా మనం చేయొచ్చు. దాన్ని ఐస్ బాతింగ్ పద్ధతి అంటారు. ఇలా చల్లగైన టమాటాల యొక్క స్కిన్ని తీసేసి ఇలా రఫ్గా చాప్ చేసుకొని సైడ్కి బౌల్లో పెట్టుకొని ఉంచుకోవాలి. తర్వాత దీన్ని ఉపయోగిద్దాం గ్రేవీ కోసం. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఇప్పుడు పాన్ తీసుకొని అది వేడెక్కిన తర్వాత 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో మనం ముందుగా చాప్ చేసుకొని ఉంచుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతే ఉల్లిపాయలు వేయాలి. లేదనేసంటే ఆయిల్ యొక్క జిడ్డు వాసన అనేది వస్తుంది మనకి. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలను యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన ఉల్లిపాయలు 2 నుంచి 3 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఈ పచ్చివాసన పోయేంత వరకు కలిపి ఆ తర్వాత ఇందులోనే గుమ్మగుమ్మలాడే కరివేపాకుని మనం వేసుకుందాం. ఇది మాత్రం ఎవ్వరూ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఇదే ఈరోజు మన కర్రీకి ఎంతో రుచిని సువాసనని ఇవ్వబోతుంది. సో నేనైతే మ్యాక్సిమం అన్ని ఇండియన్ డిషెస్లో దీన్ని అయితే వాడుతా ఎక్కువగా. ఇప్పుడు కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు దీన్ని వేయించాలి. ఇలా వేయించిన తర్వాత ఇందులోనే మనం పసుపు ఉప్పును అనేది వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపును వేస్తున్నా. ఇలా పసుపు వేసిన తర్వాత ఇందులోనే మనకు రుచికి సరిపోయేంత ఉప్పును వేసుకోవాలి. ఇలా ముందుగా ఉప్పు వేస్తే ఉల్లిపాయ అనేది చాలా వేగంగా వేగుతుంది. ఇలా వేసిన తర్వాత రెండింటిని బాగా కలుపుకొని ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. నాకు ఇంకా నెత్తలు వేయకముందే ఇందులో నుంచి గుమగుమలాడే సువాసన అనేది వస్తుంది. ఇలా ఆనియన్ బాగా వేగిన తర్వాత మనం ముందు బాగా కడుక్కొని ఉంచుకున్న నెత్తళ్ళని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా నెత్తలు వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. కలుపుతున్నప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే ఇది విడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. దీనిపైన మూత పెట్టి 2 నిమిషాలు వేయించేద్దాం. ఇలా కానీ వేయిస్తే నెత్తళ్ళులో ఉన్న నీచు వాసన అనేది పోతుంది. ఇంకా నెత్తళ్ళు విడిపోయే ఛాన్సెస్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇలా నెత్తళ్ళను జాగ్రత్తగా కలుపుకొని ఇందులో మనం 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం చల్లుకోవాలి. ఆల్రెడీ ముందు పచ్చిమిర్చి చేసాం కనుక చూసుకొని చల్లుకోవాలి. ఇలా కారం వేసాక నెత్తళ్ళు మొత్తం పట్టేటట్లు చక్కగా కలుపుకోవాలి. ఇలా కారం వేసాక నెత్తళ్ళను చక్కగా కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల వరకు వేయించి ఆ తర్వాత ఇందులో మనం ముందుగా చాప్ చేసుకొని ఉంచుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఇదే మనకు గ్రేవీ కాబోతుంది. సో చక్కగా ఉప్పు కారం అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలి. సో ఇంకా మసాలా వేయడం బ్యాలెన్స్ ఉంది. సో ఉప్పు కారం వరకు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని దీన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పొడిని యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 గ్లాసు వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి. సో నీళ్ళు అయితే ఆప్షనల్. మీకు గ్రేవీ అయితే ఎక్కువ కావాలంటే లైట్గా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్నాక మనం మూత పెట్టి మరో 5 నుంచి 10 నిమిషాల వరకు ఉడికించాలి. సో ఇలా ఉడుకుతున్న సమయంలో ఒక పక్క మనం ఫైన్గా చాప్ చేసుకుని కొత్తిమీరని అయితే ఉంచుకోవాలి. మనం మన డిష్కి ఇవ్వబోయే ఫైనల్ టచ్అప్ అదే.
ఇలా నెత్తలు ఉడికించుకున్నాక ఒకసారి అలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా చాప్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీరను పైన అలా జల్లుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నా సామిరంగా మాటల్లో చెప్పలేని అనుభూతి అది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ డిష్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.